హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు బోలెడన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయన్నమాట. బేబీ హెయిర్ కేర్ రొటీన్ అని చెప్పి. సో, నేను హెయిర్ కేర్ రొటీన్ అంటే ఇలా ఇన్నిన్ని స్టెప్స్ అలా ఏం ఫాలో అవ్వను. జస్ట్ హెయిర్ ఆయిల్ బాగా యూజ్ చేసి పట్టించి హెయిర్‌కి కొంతసేపు ఆల్మోస్ట్ మినిమమ్ ఇంక టైం లేదు అలా అన్నప్పుడు హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది. హాఫ్ అన్ అవర్‌లో హెయిర్ వాష్ చేపిచ్చేస్తాను. లేదు అంటే ఇంకా వీలుని బట్టి 1 అవర్, 2 అవర్స్ అలా ఉంచాక అది కాదు. అక్కడ చూడు, అక్కడ చూడు. 1 అవర్, 2 అవర్స్ అలా టైం ఉంచి అప్పుడు హెయిర్ వాష్ చేస్తాను. సో, చూద్దాం. నేను ఏం హెయిర్ ఆయిల్ వాడతాను ఏంటి అని. ఐరా అస్సలు ఉంచదని చెప్పేసి వెనకాల పెట్టా. ఇదిగో. నేను యాక్చువల్‌గా క్యాస్టర్ ఆయిల్ కొంచెం తీసుకుంటాను. ఇది క్యాస్టర్ ఆయిల్ నార్మల్‌గా బయట అందరికీ దొరికే క్యాస్టర్ ఆయిలే. సో, మేమిక్కడ ఇండియన్ గ్రోసరీ స్టోర్‌కెళ్ళి అక్కడ క్యాస్టర్ ఆయిల్ తెచ్చుకున్నాను. అది కొంచెం తీసుకొని నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ ఏమో పామర్స్ వాళ్ళది కోకోనట్ ఆయిల్ వాడతాను. ఇది పామర్స్ కోకోనట్ ఆయిల్ కొంచెం తీసుకొని హెయిర్‌కి యూస్ చేస్తానన్నమాట. ఐరా హెయిర్ బాగా ఫాస్ట్‌గా గ్రో అయిపోతూ ఉంటది. ఇంకా అసలు ఇప్పుడు దానికి చిరాకొస్తుంది, మనకి చిరాకొస్తుంది అనమాట. ఇంతకుముందు ఓన్లీ ఇలా పక్కకి దువ్వేసి క్లిప్ పెట్టేదాన్ని. నో ఐరా, పక్కకి దువ్వేసి క్లిప్ పెట్టేదాన్ని. ఇప్పుడైతే అస్సలు ఇంకా దాని కళ్ళల్లో పడిపోతూ ఉందన్నమాట. సో, ఎంత తీసుకోవాలి ఇక్కడ పెడతాను. సో, ఎంత తీసుకోవాలంటే చూడు చూడు అసలు. అండ్ ఐరా అసలు పుట్టినప్పుడే స్టార్టింగ్ ఫస్ట్ బై బర్తే ఐరాకి బాగా హెయిర్ ఎక్కువ ఉందన్నమాట. నేను అడుగుతూ ఉన్నా డాక్టర్ని, హెయిర్ ఉందా బేబీకి అని చెప్పి. షీ హ్యాస్ లాట్ ఆఫ్ హెయిర్ అని అన్నారు. ఇంకా పుట్టకముందు, ఇంకా బొజ్జులో ఉన్నప్పుడే అలా అన్నారు. నేను కొంచెం తీసుకొని ఇలా, నేను హెయిర్ ఇంకా కొంచెం ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పంప్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను. మనం క్యాస్టర్ ఆయిల్ ఎక్కువ తీసుకుంటే ఏమైపోతుందంటే దానికి తలస్నానం చేయించేటప్పుడు ఎక్కువ షాంపూ పెట్టడము అలా చేయాల్సి వస్తుంది. ఇంక ఇలా కలిపేసి ఫస్ట్ వెనకాల ముందు ఇదిగో నుంచోవడం వచ్చింది ఇప్పుడు ఐరాకి. ఇంకా అసలు కూర్చోవడం, పాకడం అవన్నీ ఏం లేదు. డైరెక్ట్ ఇంకా నుంచోవడం ఇంకా అలా చేసేస్తుంది. అండ్ ఐరాకైతే అసలు హెయిర్ ముట్టుకుంటే అస్సలు ఇష్టం ఉండదు అన్నమాట. అస్సలు కోఆపరేట్ చెయ్యదు మనకి. నేను పిలకలు వేయాలన్నా కూడా ఎంత కష్టపడి వేయాలో. అండ్ నేను ఇలా చెప్పాను కదా, పుట్టినప్పుడే ఐరాకి బాగా హెయిర్ ఎక్కువ ఉంది అని చెప్పి. అండ్ తర్వాత ఇలా హెయిర్ అసలు వంగేది కాదనమాట, నుంచునేది సింహం పిల్లలాగా. నో ఐరా, నో. అది చూపించు, చూడు. అదిగో ఎలా ఉంది ఐరా, బాగుంది. ఇలా హెయిర్కి బాగా రాసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను ఇక్కడ. నో, అమ్మ ఎందుకు ఐరా? ఇదిగో నీ బొమ్మేది. ఇంకా స్టార్ట్ చేసింది అమ్మా. అందరు చూస్తున్నారులే, అల్లరి పిల్ల ఐరా అని అందరు అంటారు ఇప్పుడు. బొమ్మ వద్దా నీకు? అదిగో చూపించు, నీ పోనీ చూపించు, బుజ్జి పోనీ చూపించు. క్యూటీ పోనీ చూపించు ప్లీజ్.
కూర్చోవా నువ్వు. ఇలా పోనీటైల్ వేసేసాను కదా, సో ఒక 1/2 అవర్ టు 1 అవర్ మ్యాక్సిమం అలా ఉంచి హెయిర్ వాష్ చేస్తాను. హెయిర్ వాష్ చేశాక అసలు సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా దీని జుట్టు డ్రై చేయడం అదంతా అయితే అమ్మో. అండ్ చిన్నప్పుడు డైలీ చేయించే వాళ్ళం హెయిర్ వాష్, కానీ ఇప్పుడు ఇంకా హెయిర్ పెరిగిపోయింది, ఇంక ఇంట్లోనే ఉంటాం కదా మోస్ట్లీ, ఏముంటుందిలే అన్నట్టు ఇంకా ఎవ్రీ ఆల్టర్నేట్ డే అలా చేపిస్తున్నాము. సో డైలీ ఏం చేయించట్లేదు. సో తర్వాత హెయిర్ వాష్ చేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు. నాకు బ్రష్ వద్దు. అమ్మో, చిన్నపిల్లలకి డ్రయర్ యూస్ చేయొచ్చో లేదో అని చెప్పి నాకు చాలా భయం అనమాట. అందుకే ఇంతకుముందు అసలు డ్రయర్ అసలు వాడేవాళ్ళం కాదు. ఒక చిన్న ఫ్యాన్ ఉంటే అలా ఫ్యాన్ పెట్టి ఆరబెట్టేదాన్ని, కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చలేసేస్తుంది, అండ్ తర్వాత అలా ఎక్కువ డ్రై అవ్వకుండా కొంచెం మాయిశ్చర్ కానీ అలా ఏమన్నా ఉంటే దానికి జలుబు చేస్తుంది. ఇంకా సో దానికంటే ఇంకా కొంచెం డ్రయర్ మనకి డైసన్లో అయితే కూల్ సెట్టింగ్ ఉంటుంది కదా, అది పెట్టడమే చాలా బెటర్ ఏమో అన్నట్టు ఇలా షిఫ్ట్ అయ్యాము. అండ్ డ్రయర్ యూస్ చేసాక కూడా చాలా టైం పడుతుంది. ఐరాకి హెయిర్ వాష్ చేసిన తర్వాత యాక్చువల్ సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, ఇంకా దాని హెయిర్ ఆరాలంటే ఇంత టైం ఉంటుంది అనమాట డైలీ. తర్వాత దీనికి మంచిగా ఇలా కోమ్ చేసి తల దువ్వి, ఇంతకుముందు సైడ్ పాపిడి ఇలా తీసి ఇక్కడ క్లిప్ పెట్టేవాళ్ళం. ఇప్పుడైతే ఇంకా హెయిర్ కళ్ళల్లో పడిపోతుంది, ఇంకా దానికి చిరాకు వస్తుందని చెప్పేసి పిలకలేస్తున్నాను. బట్ సంహవ్ నాకైతే కొంతసేపు అన్నా అలా క్లిప్స్ పెట్టాలి అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా దానికి చూసారా, ఇది ఓన్లీ ఒక్క బ్యాగే ఉంది, ఇది కాకుండా ఇంకా లోపల చాలా ఉన్నాయి. దానికి ఖచ్చితంగా ఏంటో మ్యాచింగ్ పెట్టాలనేది నాకే అదొక పిచ్చిలాగా అయిపోయింది నాకు. ఇంకా చాలా కొంటూ ఉంటాను నేను ఐరా కోసం. ఇండియా వెళ్ళినప్పుడు కూడా చాలా తీసుకొచ్చాము యాక్చువల్గా. ఇది ఇలాంటిది, నీ క్లిప్స్ చూపిస్తావా? ఇది ఎప్పటికి పెడతానో తెలియదు, కానీ ఒకటి పెద్దది ఇలా పింక్ కలర్లో ఇలా దొరికింది. అది ఇంకెక్కువ పింక్ అండ్ వైట్లో అలానే తీసుకొచ్చాను ఇది. సో అలా ఇప్పుడు ఏదో ఒకటి పెడదాం ఐరాకి. దీనికి చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా బటర్ఫ్లైస్ కూడా తీసుకున్నాను. ఇలా మల్టీ కలర్ బటర్ఫ్లైస్. ఇది పెడదాం. ఇది పెట్టుకుంటావా ఐరా? ఇది పెట్టుకుంటావా? నో, ఇది ఎప్పుడు తీసావు? నో ఐరా, సే నో. ఓకే ఐరా, ఓకే. అటు చూపించు. హాయ్ చెప్పు. సరే అవును అమ్మా, ఇందులో పర్ల్స్ ఉన్నాయి. నాకేమో పిల్లలకి ఇలా రింగుల జుట్టు అలా వస్తే పిలకలేసినప్పుడు ఇలా ఫ్లవర్స్ లాగా బాగుంటాయి కదా అని అలా ఇష్టము. కానీ ఐరాక్ వల్ల ఏంటో సాఫ్ట్ హెయిర్ వచ్చింది. ఐరా, ఇలా కూర్చుంటావా ప్లీజ్ అమ్మా? ఇలా కూర్చుంటావా? తీసుకో. నో, పెట్టేసుకుందాం క్లిప్పులు. అమ్మ ప్లీజ్ అమ్మాయిరా. చిన్నప్పుడు అసలు ఎంత కుదురుగా పెట్టించుకునేదో కూర్చొని, ఇప్పుడైతే అసలు వెంటనే అన్నీ తెలిసిపోతున్నాయి కదా, ఇంకా చెయ్యి జుట్టు మీదకి వెళ్ళిపోయి తీసేస్తుంది అన్నీ. అటు మాయ చేసి ఇటు మాయ చేసి ఎలానో పెట్టాలి దానికి. ఇదిగో బాగుంది. క్లిప్ పెట్టడం ఒకటైతే బొట్టు పెట్టడం ఇంకో ఇది దీనికి కదా. ఎన్ని టాస్క్లు ఉన్నాయో అమ్మకి.
చిన్నప్పుడు నేను ఫొటోస్ యాడ్ చేస్తాను. చిన్నప్పుడు దీని జుట్టు ఎలా ఉండేదంటే ఇలా నుంచొని ముళ్ళు 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 లయన్ లాగా జూల్ లాగా ఉండేదన్నమాట. ఇప్పుడేమో మొత్తం ఇలా కిందకి దిగిపోయింది. బిగ్ గర్ల్ అయిపోయావు కదా. నేను ప్రొడక్ట్స్ అన్నీ కింద మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్సో ఇది యూఎస్లో ఇలా కదా, నేను యాక్చువల్గా దీనికి అరౌండ్ 2.5 months అలా ఉన్నప్పుడు ఇండియా ట్రావెల్ చేశాను. ఇండియాలో ఏం ప్రొడక్ట్స్ వాడేదాన్ని అంటే నార్మల్ కోకోనట్ ఆయిల్, మనకి గానుగ నూనె అంటాం కదా, అలా గానుగ నూనె ఆర్ మిల్లులో తీసిన నూనె అనుకుంటా. ఇంట్లో అది కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటే అది యూస్ చేశాను. ఇంకా అంతే, అక్కడ దొరికే ఆయిల్సే వాడాను. ఇంకేం స్పెషల్గా ఏం యూస్ చేయలేదు. షాంపూ వచ్చేసి నేను ఎవినో వాడతాను ఐరాకి. అంతే, బాయ్ చెప్పు. సో ఇదే నేను ఎక్కువ ఫాలో అయ్యే హెయిర్ కేర్ రొటీన్ అయితే ఏం లేదు, ఇంతే అనమాట. సో ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్ ఐరా, బాయ్ బాయ్ అమ్మా.